Hi, I am Dr. Rajeshwari, Director and Founder of Dr. Rajeshwari Skin Care and Hair Restoration Center. స్కాల్ప్ మసాజ్ అసలు మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే జనరల్గా ఇట్స్ ఎ వెరీ సింపుల్ మనకి టిప్స్ అండి. ఈ స్కాల్ప్ మసాజ్లో మనం మసాజ్ మొత్తము చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఓవరాల్గా మన ఏదైతే ఫాలికల్స్ ఉంటాయో రూట్స్ అన్నిటికీ కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ మనకి ప్రాపర్గా జరగడం వల్ల మనకు ఒక ప్రతి రూట్స్కి ఒక కీ రోల్ అనేది ఉంటుంది. అది డర్మల్ పాపిలే అంటాము, ప్రతి రూట్ దగ్గర ఉంటుంది. సో ఆ డర్మల్ పాపిల మనకి మంచి స్టిమ్యులేషన్ అవుతుంది. సో ఈ స్టిమ్యులేషన్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎవరికైతే రాలిపోయే స్టేజ్ ఉంటుందో అది స్టాప్ అయిపోయి ఎవరికైతే ఈ హెయిర్ గ్రోత్ అనేది కావాలో వాళ్ళందరికీ కూడా ఒక కొత్త న్యూ రూట్ అనేది ఆ డర్మల్ పాపిల్లే రీజనరేట్ చేస్తుంది. కాబట్టి ఆ డర్మల్ పాపిల్లేకి ఎవ్రీడే మనకి ఒక మంచి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా మనకి ఎక్కువగా ఇండైరెక్ట్లీ బాగా ఎమోషనల్ స్ట్రెస్ని కూడా తక్కువ చేస్తుంది. అంటే వన్ ఆఫ్ ది కాజ్ అనుకోవచ్చు. ఈ ఎక్కువగా మనం టెన్షన్లు స్ట్రెస్ పడడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. కాబట్టి ఈ మసాజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్ట్ మసాజ్ అందరికీ రిలాక్స్ అనేది ఉంటుంది. అంటే ఒక హాయిగా అనిపిస్తుంది. అంటే దీనివల్ల ఒక ఇండైరెక్ట్ స్ట్రెస్ అంటే ఎమోషనల్ ఫ్యాక్టర్ని కూడా మనకి ఇది తక్కువ చేస్తుంది. అండ్ ద థర్డ్ యూజ్ ఏంటి స్కాల్ప్ మసాజ్ వల్ల అంటే మనకి మసాజ్ చేయడం వల్ల మన స్కాల్ప్ దగ్గర స్కిన్ హెల్దియర్ అవుతుంది. ఈ హెల్దియర్గా ఈ క్లీన్గా అవ్వడం వల్ల అక్కడ ఒక ప్రాపర్ pH అనేది మంచి మెయింటైన్ అవుతుంది. కాబట్టి సో ఫాలికల్ కూడా మనకి హెల్దియర్గా ఉంటాయి. కాబట్టి సో స్కాల్ప్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అది ఎలా చేయాలి అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. స్కాల్ప్ మసాజ్ ఎప్పుడు కూడా ఈ టిప్స్తోనే చేయాలి. ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఫింగర్ టిప్స్తోనే చేయాలి. అండ్ ఈ నెయిల్ స్క్రాచ్లు అవి పడకూడదు. అండ్ ద సర్క్యులేషన్ అనేది క్లాక్ వైజ్గా చేయొచ్చు అండ్ యాంటీ క్లాక్ వైజ్గా కూడా చేయొచ్చు. సో ఈ సింపుల్ టిప్ అండి. ఈ మసాజ్ అనేది మనము ఒక ఎవ్రీడే బిఫోర్ హెయిర్ వాష్ జస్ట్ ఒక 20 minutes ఎవ్రీడే చేసినా కూడా అలా ఒక 6 months చేశారనుకోండి. సో ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి ఫాలికల్కి అది సప్లై అవుతూ మన స్ట్రెస్ లెవెల్ని తక్కువ చేస్తే మంచి హెయిర్ అనేది ఉంటుంది. ఎవరికి కూడా ఒక మినిమం హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. అండ్ ప్రాపర్ హెయిర్ సైకిల్ అనేది ప్రాపర్గా జరుగుతుంటుంది. సో ఇలాంటి మీకు హెయిర్ అండ్ స్కిన్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.